మాది ఇక్కడ షాప్ ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఈ విషయాన్ని ముందుగా తెలియజేస్తే మేము మా జాగ్రత్త మేము పడేవాళ్ళం. వాళ్ళు ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఈ రోజు కళ్ళు తెరిచి ఈ రోజు వచ్చి వాళ్ళు గూలగొట్టడం అనేది జిహెచ్ఎంసీ అధికారులు చాలా తప్పు. వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు మీరు ఫుట్పాత్లు కబ్జా చేస్తున్నామంటున్నారు, షెడ్లు అంటున్నారు. మరి ఇన్ని రోజులు మీరు అందరూ మీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఈ రోజు మీకు తెలిసొచ్చింది. సరే బాగానే ఉందండి. మీరు 2 రోజుల ముందు ఇన్ఫార్మ్ చేస్తే మా వస్తువులు మేము జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళము, మాకు ఆస్తి నష్టం అయ్యేది కాదు. మీరు అన్నట్టుగా మీరు ప్రభుత్వ భూములు రోడ్డును కబ్జా చేస్తారా అని అంటున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి కళ్ళు మూసుకొని ఈ రోజు మీరు అకస్మాత్తుగా వచ్చి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు రోడ్డుపై ట్రాఫిక్ కోసం మీరు చేస్తున్నానంటున్నారు, బాగానే ఉంది. కానీ మీరు ఏది చేసినా 2 రోజుల ముందు చెప్పి చేసింటే మా మా యొక్క సామాన్లను మేము సర్దుకునే వాళ్ళం, జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళం. ఈరోజు అంతా మా యొక్క ఈరోజు బిజినెస్ అంతా మీ వల్ల మొత్తం ఈరోజు బిజినెస్ అంతా పోయినట్టుగానే ఉందండి. దీని మీద రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇక నుంచి చేసే ఎటువంటి ఈ డెమాలేషన్ కార్యక్రమాలు ముందు నోటీస్ ఇచ్చి చేస్తే వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తారు.